వేములవాడ పట్టణానికి చెందిన ప్రముఖ సీనియర్ కళాకారుడు మారం ప్రవీణ్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స కోసం ఆర్థిక సాయం కోరుతున్నారు. ఇటీవల ఆయనను కరీంనగర్లోని ఆసుపత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. చికిత్సకు దాదాపు 40 నుంచి 50 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఇంటి వద్దే అవస్థలు పడుతున్నారు. కళారంగంలో విశేష సేవలు అందించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్న మారం ప్రవీణ్ కుమార్ కు ఈ క్లిష్ట సమయంలో అండగా నిలవాలని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కళాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు తమకు చేతనైనంత సాయం అందించి ఆయన చికిత్సకు తోడ్పడాలని కోరుతున్నారు. యావత్ కళా కుటుంబానికి నమస్కారాలు. గత 20 రోజులుగా కళాకారులతో కమ్యూనికేషన్ లేక తనకేమైంది, తను ఎలా ఉన్నాడని చెప్పని అందరూ ఆరా తీయడం వల్ల సరే ఈసారి నేనే బయటికి వచ్చి నా ఆవేదన, నా తపన తెలియజేయడానికి ఇలా మీ ముందుకు వస్తున్నాను. గత 20 రోజుల కిందట నాకు పూర్తి ఫుడ్ పాయిజన్ తోటి అవస్థపడి నేను హాస్పిటల్ జాయిన్ కావడం జరిగింది. అందులో మొత్తం టోటల్గా బాడీ మొత్తం వాటర్ చేరి చాలా సీరియస్ స్థితిలోకి తీసుకెళ్ళడం జరిగింది. మెయిన్ ఏవైతే ముఖ్యమైన ఆర్గానిక్స్ పార్ట్స్ ఉంటాయో వాటిని షుగర్ లెవెల్స్ వల్లను, తర్వాత ఈ ఫుడ్ పాయిజన్ వల్లను, ఆ వాటర్ వల్లను దెబ్బతీయడం జరిగింది. నేను మళ్ళీ ఇప్పుడు ఒక 2 రోజులు ఇక్కడ రిలీవ్ అయ్యి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కు తరలించమని చెప్పి నన్ను డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ 2 రోజుల్లో మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి సహాయ సహకారాలతోటి నేను ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కళమ్మ తల్లి సేవలో నేను ఎలా మీ అందరితో ఉన్నానో మళ్ళీ అదే మనోధైర్యంతో ఉంటానని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఖచ్చితంగా మనోధైర్యాన్ని తెచ్చుకొని మీ అందరి దగ్గరికి మళ్ళీ అదే యాస్టీజ్గా మారం ప్రవీణ్ కుమార్ పప్పి హీరో అని అనిపించుకునేలా మీ ముందరికి వస్తారని చెప్పి కోరుకుంటున్నాను.